తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు సార్థకత లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 36 మంది ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి మండలం బొల్లేపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ. సొంత భూములను దానం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. తెలంగాణకు సార్థకత లేకుండా పోయిందన్నారు. దేనికి తెచ్చుకున్నాం తెలంగాణ పోని ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు. మరి ఎటువైన నీళ్లు ఎటువైన నిధులు ఎందుకు ఈ రోడ్లు ఉన్నాయి, ఎందుకు ఈ మురికాలు ఉన్నాయి, ఎందుకు ఇంకా మన నిరుద్యోగ బిడ్డలు ఇంకా ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు? ఇప్పటికీ సమాధానం ఉంది. ఆ రోజులలో ఉన్న భూమినే దానం చేసిన మహానుభావుడు ఈ రోజులలో ఓ నాయకుడు వచ్చి మొత్తమే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి కానీ బయట ఉద్యోగం రాని పరిస్థితి. గతంలో డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పాలన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి జ్వరంతో చికిత్స పొందుతున్న కడియం శ్రీహరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 36 మంది ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యేలు. అవి ప్రజలు అసహించుకుంటారు, చూస్తే సిగ్గు అనిపిస్తలేదో తెలియట్లే కానీ అసలు ఆ వ్యవస్థను చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి కాంతారావు లాంటి వాళ్ళకు మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గు అనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లేదు. అదేదో మీ దమ్ మీద ఉన్నదో మీరొక్కసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి, అప్పుడు ప్రజలే తేలుస్తారు. ఎందుకనంటే ఏమనంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయినని ఒక నమ్మకం మీకుంటే దాన్ని నిరూపించడానికి మీ ముగ్గురు రాజీనామా చేసి రండి. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. పరిపాలన సౌలభ్యం కోసం కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని, లేని పక్షంలో బోర్డు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన 1000 కోట్ల ఆర్మీ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని కోరారు శ్రీ గణేష్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించేలా మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను అలానే ఉంచడమేంటని ప్రశ్నించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు.